జిల్లా కుప్పంలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ నేపాల్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయమని అన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడైనా సంక్షోభంలో ముందుండి చర్యలు తీసుకుంటారని తెలిపారు. కుప్పం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాన ఆకర్షణ పైసల కాలంలోనే అటువంటి అద్భుతం సాధించిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజలతో ఆనందాన్ని పంచుకోవాలని అనంతపూర్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రధాన ఆకర్షణ అయినా కూడా అటువంటి పెద్ద సభను కూడా పక్కన పెట్టి నేపాల్లో బయలుదేరే ముందు నేపాల్లో 215 మంది తెలుగు వారు చిక్కుకున్నారు. అక్కడ జరిగేటటువంటి అల్లర్లలో అనేది తెలియగానే ఆయన ఈ సభకు వచ్చే పర్యటన కూడా రద్దు చేసుకొని ఈ మీటింగ్ కన్నా కూడా ప్రజల సంక్షేమమే, తెలుగువారు ఎక్కడున్నా ఆదుకోవటమే. దాంట్లో 2015 మందిలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరున్నారు, ఏ కులానికి ఏ మతానికి చెందిన వారు ఉన్నారు అనేది ఏమీ చూడలేదు. ఓన్లీ తెలుగువారు 215 మంది కష్టాల్లో ఉన్నారు, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పనేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి నేను ఆ పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతామని చెప్పి రియల్ టైం గవర్నెన్స్ని ఉన్నటువంటి దాన్ని వార్ రూమ్గా మార్చుకొని ఒక మంత్రి స్థానంలో ఉండి డైరెక్ట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ కాంటాక్ట్ చేసి వాళ్ళ వీడియో కాల్స్లో మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎక్కడ ఏ హోటల్స్లో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ మ్యాప్నంతా కనెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఒక సురక్షితమైన ప్లేస్కి చేర్చి అక్కడి నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఈరోజు సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం వరకు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సొంత ఇళ్ళకి చేరేంత వరకు కూడా కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసి తన నిబద్ధతను తెలుగువారి పట్ల తన నిబద్ధతను చాటుకున్నారని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రాం చాలా అద్భుతమైన ప్రోగ్రాం. ఎందుకంటే ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ హామీలు కూడా నెరవేర్చి